హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆడబోయేది ఏంటంటే బీఆర్ ర్యాంక్డ్ విత్ అవర్ స్క్వాడ్స్. లాబీ అయితే చాలా టైట్గా వచ్చింది. లెట్స్ ప్లే అవర్ ఇంట్రో. ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనం పీక్లో అయితే దిగిపోయినాం. ఒక MP5Z అయితే దొరికేసింది, ఒక UMP కూడా దొరికేసింది. ముంగడైతే ఎనిమిస్ ఉన్నా, ఒక పారాఫాల్ అయితే మనమైతే వేసేసుకున్నాం. ముంగడైతే ఒక ఎనిమిది అయితే ఉన్నారు. వాళ్ళైతే ఫైనలీ హెడ్ షాట్తో అయితే నాక్ అయితే వేసేసుకున్నాం మనమైతే. ఇక్కడైతే ఇంకో ఎనిమిది అయితే వచ్చేసి మనకైతే లాగ్ అయితే వాడైతే కవర్లకు అయితే వెళ్ళిపోయాడు. కొంచెం ట్రై తీసుకొని అయినా మనకైతే కిల్ అయితే దొరకలే. మన కిల్ అయితే వచ్చేసింది అనమాట, ఒక కిల్ మనకి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రివైవ్ అయితే వేస్తుంది వాళ్ళ టీమ్మేట్స్కి. మనమైతే వాడిని అయితే పోయి డిస్టర్బ్ అయితే వేద్దాం. వారిని అయితే రివైవ్ అయితే చేయనివద్దు అనమాట. ఒక గ్రానైట్ అయితే వేసాం వాని మీదకి అయితే. ఫైనల్గా గ్రానైట్ అయితే వేసినాం. ఫైనల్లీ వాడిని అయితే నాక్ చేసి ఫినిష్ అయితే చేసుకున్నాం. 2 kills అయితే ఫైనల్గా పీక్లు అయితే వేసేసుకున్నాం. ఇంకా చాలామంది ఎనిమిస్ అయితే దిగిర్రు. ఇంకా ఎలా కూడా గట్టిగానే ఉంది 37. ఇక్కడ మా టీమ్మేట్స్ అయితే నేను చచ్చిపోగానే రివైవ్ అయితే వేసేసింది అనమాట మనకి. మనమైతే మళ్ళీ ఎక్కడ దిగుదామంటే ఇక్కడైతే మనకైతే ఒక డ్రాప్ అయితే దొరికేసింది. ఇంకా కొంచెం లూట్ చేసాం. ముంగడైతే ఒక ఎనిమిది అయితే ఉన్నాడు, వాడైతే మనకు కొంచెం కనబడ్డాడు. ఇంకా ఎనిమిస్ అయితే ఉన్నారా? ఇంకేం లేరు, కానీ ఒక ఎనిమిది అయితే అక్కడ ఉన్నాడు. వాడైతే కొంచెం కొడదాం. వాడైతే షిట్ అయిపోయి మన దగ్గర చక్కగా గన్లు కూడా లేవు. మనమైతే కొంచెం షిట్గా అయితే ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనిమిది అయితే వచ్చిందనమాట మనకి. ఇక్కడైతే అది పడిపోయింది అనమాట. ఒక ఎనిమిది అయితే వచ్చేసిండు. వానికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసినాం మనమైతే. మన సిస్టమ్ కూడా కొంచెం అయితే ల్యాగ్ అయితే అవుతుంది. చూద్దాం, వాడిని అయితే కొట్టడానికి అయితే చూద్దాం. ఇక్కడైతే ఎన్ని కొట్టాలంటే చూద్దాం ఈరోజు. ఇక్కడైతే మా అనమాట ల్యాగ్ అయితే అయిపోతుంది. ఫైనల్గా వాడిని అయితే ఫైనల్గా వానికి అయితే సోనీ పడింది. అయినా మనం ఫైనల్గా అయితే వాడిని అయితే నాక్ అయితే తీసేసినాం. మనం ఒక సూపర్ మెడికేట్ అయితే తీసుకున్నాం. ఫుల్ హెల్త్ అయితే మనకైతే కిల్ అయితే వచ్చేసింది. ఇంకో కిల్ అయితే మా టీమ్మేట్ తీసుకున్నాను అనమాట. ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా మీద కొండ మీద అయితే ఎనిమిస్ అయితే ఉన్నారు. మనం అయితే MP5 2 లెవెల్ అయితే గన్ తీసేసుకుందాం. ఫైనల్గా మన రూట్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం వీళ్ళు ఏమైనా ఉన్నాయా? లేదు ఇంకా ఇంట్లో. మనమైతే ఆ కొండ మీద ఉన్న వాళ్ళని అయితే కొట్టడానికి అయితే వద్దాం. దీన్ని మీకు ఎక్కి అయితే కొడదాం. కొంచెం కవర్ తీసుకుంటాం. అయితే చేసుకున్నాం. ఇంకోటి మనకైతే ఫుల్ డ్యామేజ్ అయితే ఫైనల్గా కిల్ అయితే వచ్చేసింది మనకైతే. 4 kills అయితే వేసేసుకున్నాం. ఇక్కడైతే మనం ఇంకా ఎనిమిస్ అయితే ఇంకా మీద ఉన్నారు నాకు తెలిసి. మనమైతే మీదికి పోయి చూద్దాం ఇంకా ఎనిమిస్ ఏమైనా దొరికితే. ఇక్కడైతే కాయిన్స్ అయితే చూసుకుందాం. 1200 కాయిన్స్ అయితే వచ్చేసినాయి మనకి. ఇంకా ఎనిమిస్ ఒక్కడైతే ఉన్నాడు అనమాట. వాడిని అయితే ఫైనల్గా నాక్ అయితే చూసుకున్నాం మనం. ఫైనల్గా 5 kills అయితే కంప్లీట్ చేసినాం. మనమైతే 3 kills అయితే వచ్చేసినాయి అనమాట మనకి. ఇక్కడ లూడ్ అయితే వేసుకుందాం. కొంచెం ఒక ప్యాన్ కూడా దొరికేసింది మనకి. వెనకాల నుంచి ఎవరైనా ఎనిమి కొడితే మన ప్యాన్కి డ్యామేజ్ అవుతుంది మనకి తగలకుండా. అది కూడా కొంచెం ప్రొటెక్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఎనిమిస్ ఎవరైనా ఉన్నారా? మనమైతే మన చంపిన రూట్లో అయితే తీసుకుందాం. కొంచెం M4A7 సెట్ అయితే దొరికేసింది మనకి. ఎందుకంటే ఆగన్ కూడా ఎక్కువ మంచి అయితే కొట్టదు. జోన్ లోపల అయితే ఎనిమిస్ అయితే ఉన్నారు అనుకుంటా. మళ్ళీ జోన్ లోపల రిస్క్ అయితే వద్దు. మనమైతే ఇక జోన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఒక ఎనిమిది అయితే కనిపించండి, కానీ
ఇక్కడైతే వాడు కార్ వేసుకుని అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఒక మీద అయితే ఎనిమిది ఉన్నాడు. వాడిని అయితే ఫైనల్గా కొట్టాలి, ఎందుకంటే వాడు మనం వాడిని కొట్టకపోతే వాడు మనం కొట్టేస్తాడు. మనం అయితే కొంచెం చూసి అయితే కొట్టాలి. వాడైతే మన డ్యామేజ్ అయితే ఇచ్చేస్తుండ అనమాట. MP5Z ఫైనల్గా బీన్ అయితే కొట్టేసుకున్నాం అనమాట. ఇక్కడ ముంగడ చూసుకున్నట్టు అయితే వాడికి ఎనిమిది అవుతున్నాడు. మనమైతే కొంచెం చూసుకొని పోవాలి. వానికైతే కొంచెం డ్యామేజ్ చూసినాం మనం. ఈ మాన్స్టర్ ట్రక్ ఎక్కడైతే పోదాం. వీడైతే ఎక్కేసాడు మాన్స్టర్ ట్రక్. అరే ఆగదే, వాడైతే అవుతలేదు, వాడు వెళ్ళిపోతుంది. జోన్ అయితే కొంచెం దూరంలో ఉంది. మనమైతే జోన్లో పోయి ఒక బ్లూ వాల్ తీసుకున్నాం. వాడైతే ఒక ఎనిమిది అయితే ఉన్నాడు వచ్చాడు. వానికైతే డ్యామేజ్ ఇచ్చేసినాం. మా టీమ్మేట్ అయితే వాడిని అయితే నాక్ చేసిండు. ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా ఇక్కడ మీదికి మనం సైడ్ చూసుకుంటే వాడైతే ఒక్కడు వచ్చేసిండు. ఫైనల్గా వాడిని అయితే కొట్టేసినాం. ఇక్కడ మా టీమ్మేట్ అయితే నాక్ అయిపోయి వీనైతే రివైవ్ అయినా చూసాం. ఇంకా ఎనిమిస్ ఉన్నారనమాట. వీడైతే మళ్ళీ నాక్ అయిపోయాడు. మనం ఇంకొక లివర్ లైక్ చేసినాం. నాకు తెలిసి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే కొడుతుంది వాడు, ఫ్యాక్టరీ కాడ నుంచే కొడుతుంది. మనకైతే డ్యామేజ్ ఇద్దామని చూద్దాం, కానీ వాడైతే మాన్స్టర్ ట్రక్ అయితే అయితే గుద్దేసినాం. ఫిల్కిల్ కూడా వేసేస్తున్నాం. మనమైతే మాన్స్టర్ ట్రక్తో ఈరోజు అయితే గేమ్ అయితే కంప్లీట్ అయ్యానికి అయితే చూద్దాం. మాన్స్టర్ ట్రక్ మళ్ళీ అయితే ఎక్కేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మన టీమ్మేట్లు అయితే ఒక నాక్ అయితే చేస్తారు. ఇద్దరైతే చనిపోయారు అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఒక ఎనిమిది అయితే ఉన్నాడు. వాడిని అయితే గుద్దేద్దాం. అబ్బా కొంచెం అయితే తగులుతున్నాయి, కానీ ఆడైతే మిస్ అయిపోయాడు. వాడైతే కొంచెం కవర్ వేసుకోండు. దగ్గరికి అయితే పోదాం మనం. ఎక్కితే ఇప్పుడైతే మనమైతే కార్తోనే ఆడతాం, మాన్స్టర్ ట్రక్తో. మన దగ్గర కార్ది ఎబిలిటీ కూడా ఉంది కదా, స్కిల్. ఇంకా చూద్దాం. ఎనిమిస్ అయితే ఒక మనం చెప్తారంటే ఒక 6 ఎనిమిస్ అయితే ఉన్నారు. ఇంకా చూసుకున్నట్టయితే మా టీమ్మేట్స్ కూడా నాకైతే వేసేసిండు ఒకడైతే. మా టీమ్మేట్కి అయితే రివైవ్ అయితే ఇద్దాం. గ్లూవాల్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు రివైవ్ అయితే ఇద్దాం మా టీమ్మేట్కి. మనమైతే మాన్స్టర్ ట్రక్ ఎక్కేద్దాం. ఇదైతే బతుకుతాడని అయితే అనుకుంటున్నాను నేను. ఇంకా చూద్దాం. మనం మాన్స్టర్ ట్రక్ అయితే వేసుకొని పోదాం. ఇంకా లేరు అనమాట. ఇక్కడైతే ఎవరైతే లేరు మీద, అంటే ఎనిమిస్ అందరు ఇటు క్లాక్ టవర్ కాడనే ఉన్నాడనమాట. ఇంకా లేకపోతే పీక్ లాంటి హౌస్ కాడ ఉండొచ్చు నాకు తెలిసి. ఈ గ్లూ వాల్ వేసుకొని ఈ గ్లూ వాళ్ళు కాడ ఉన్నారు నాకు తెలిసి. క్లాక్ టవర్ కాడనే ఉన్నారు గ్లూ వాల్ వేసుకొని. చెప్పలే ఇంకా ఆడనే ఉన్నారు ఆ ఎనిమిస్. ఇంకా 4 ఎనిమిస్ ఉన్నారు, అంటే ఒక స్క్వాడ్ ఉందన్నమాట. ఇక్కడైతే ముంగడైతే ఒకడు ఉన్నాడు. దీనికైతే జర్ర అయితే గుర్తుండే, కానీ వాడితే తప్పించుకోండు. మనమైతే మళ్ళీ గుర్తునికైతే కూర్చాం. ఇక్కడైతే మళ్ళీ వెళ్ళిపోయినాం అన్నమాట. ఈసారి మాత్రం సక్సెస్ఫుల్గా వాడిని అయితే కిల్ అయితే వేసేసుకున్నాం. ఇంకా 3 ఎనిమిస్ అయితే ఉన్నారు. ఇక్కడైతే మళ్ళీ వచ్చిందనమాట. ఫైనల్ లాస్ట్ వన్ 10 కిల్స్తో బూయా కొట్టి ఫినిష్ అయితే వేసినాం అనమాట. నా ఛానల్ చూసుకుని అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి.